ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ వచ్చింది అనమాట ఫ్రమ్ కుక్క పిల్లలు ఏదో ఎందుకు అంతా నీలాంటి కుక్క వస్తుంది కానీ ఇంటికి మళ్ళీ ఇంకోటి చెప్పి అంటే దూరం కానీ 3, 2, 1 గో. ఇచ్చి కాల్సిన బాల పిచ్చి కుక్కను కొట్టను కొట్టేసిందన్నా. चीटिंग करता है तू, चीटिंग करता है तू. పోయిరా 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 మావా అయినోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం ఓ చార్లీ. అట్లా నవ్వు మళ్ళా తేజకు 2 చాక్లెట్లు 4 బిస్కెట్ ప్యాకెట్లు పడే అట్లనే థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బూస్ ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు ఎందుకు ఇంత చిన్నగా ఇస్తున్నాం అంటే ఇంట్రడక్షన్. మా తేజుకి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ లైక్ ప్లాన్ అంటే ప్లాన్ కాదు, ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ వచ్చింది అనమాట ఫ్రమ్ నుంచి. విజయవాడనా ఏడా ఏదో అడ్రస్ ఉంది ఏమో సగం అయితే అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో ఆంధ్ర నుంచి అయితే వచ్చింది అనమాట మనకైతే ఒక తేజుకి. అంటే ఆమె బర్త్డే రోజు పంపించినారు, బట్ నాకు టైం లేక ఈ రోజు రిసీవ్ చేసుకున్నా. నేను ఈ రోజు పోయి తెచ్చుకున్నా. అది ఆల్మోస్ట్ ఒక 2 జూలై 3rd కి అయితే ఇప్పుడు డేట్ ఎంత తెలుసు ఇప్పుడు? 25th జూలై 25th. ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ 3 వీక్స్ తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే గట్టి మాట్లాడితే రివీల్ అయిపోతుంది అని చెప్పి తేజ్ అయితే లోపల చదువుకుంటుంది. తేజు బయటికి రాగానే జరా నిజం ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో అంటే ఆమె కూడా తెలియదు తెచ్చినా అని చెప్పేసి జస్ట్ పంపించిరని తెలుసు, తెచ్చినా అని తెలియదు. సో ఎట్లా ఫీల్ అయితే చూసాం. అయితే తేజీకి ఇంకే చెప్పలేదు అనమాట. జస్ట్ మేము ఏదో మా పని మేము చేసుకున్నట్టయితే కూర్చున్నాము. అది గట్టి విలువ తేజు నువ్వు రాయిట్ ఒకటి వచ్చింది. ఏమైంది ఏమైంది కాదు, ఇట్రా ఫస్ట్. అయ్యా చెప్పి అంటే దూరం కానీ ఏం లేదు చూసా చెప్తా నీకు సర్ప్రైజ్ అయితే మనకి మన ఇంటికి ఇంకో ఏమంటారు ఇంకో సూజీ వస్తుంది. ఎస్ సూజీ కాదు కానీ సూజీ లాంటిది కాదు కానీ వేరే కుక్క పిల్లలు ఏదో ఎందుకు అంతా నీలాంటి కుక్క వస్తుంది కానీ ఇంటికి మళ్ళీ ఇంకోటి నది చేతుల్లో దొరికింది మాకు. సేమ్ నీళ్ళక్క సేమ్ సేమ్ నీ కలర్ ఉంటుంది. మేము అందరం ఒక కలర్ ఒక దాని కలర్. నువ్వు కూడా అదే కలర్. ఈ మధ్య అయినా కలర్ నేను కూడా ఈ మధ్యలో కష్టపడి నువ్వు పుట్టింది ఆ కలర్ తో. నేను తెల్ల పుట్టినా. నానే కనిపిస్తున్నావు. నానే తేజగా అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. ఇక్కడ కూర్చో తేజు. ఇట్లా కూర్చో కూర్చో బిడ్డ. అటు తిరుగు, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో ఫాస్ట్. తనోజ్ తనోజ్ రాలే కూర్చో. ఎంతసేపు ముయ్యాలి నేను? జరుగుతాయి చేరి. 3, 2, 1 గో. ఇచ్చి కాల్సిన బాల పిచ్చి కుక్కను కొట్టను కొట్టేసిందన్నా. ఫస్ట్ స్టోర్ అప్పుడే ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒకటి. ఫస్ట్ ఓవర్ చెప్పు. నువ్వే కాదు నేను.
స్టోర్ నువ్వు నిజం చెప్పదాకా అట్లా కళ్ళు నేను కొట్టినారా ఆడగొట్టి ఫస్ట్ కళ్ళు 3, 2, 1 గో. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू గట్టి కొడుతురు కొట్టండి తన మీద వద్దు. చెప్పపోయిన కొట్టారా ఈ ప్లైట్ 3, 2, 1 గో. నేను చైనా పిల్లలు చైనా కుస్తేబుల్ చైనా తెల్ల ఉందనేసి వాళ్ళ అయిందిలే అది కాదు గిఫ్ట్ ఇంకేమొద్దు. లాస్ట్ 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 ఇస్తే ఇప్పుడు ఇచ్చేస్తా లాస్ట్ లాస్ట్ ఇప్పుడు జెన్యూన్ ఇప్పుడు ఏదంటది 3, 2, 1 గో. నేను కాదు ఇప్పుడు పక్షి పోయిరా 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 మావా సరే కళ్ళు ఇచ్చేస్తా కూర్చో బేట కూర్చో జల్దీ 3, 2, 1 గో. అంత గట్టిగా జోక్ జోక్ దా సూజీ కళ్ళు మేము గట్టి కొట్టకపోతే కూడా ఏడుస్తాం అన్నమాట. చిన్న కొడితే ఏడుస్తుంది. అది నటన పెద్ద నటన స్టార్ట్. పెద్ద 2.0 నటన స్టార్ట్. ఎందుకు ఇది అందంగా ఉందో తెలియదు. అసలు హీరోయిన్ ప్లేస్ లో తీసుకోవాల్సింది మిస్ అయిపోయింది. సరే ఇప్పుడు కళ్ళు మూసి ఇచ్చేస్తా. కొట్టకుండా ఇచ్చేస్తా. కొట్టకుండా ఇస్తా. చూడు దానికి ఎంత ప్రేమ చూడదు కాదు. దానికి ఎంత ప్రేమ పట్టించుకుంటలేదు దాన్ని. అయినోళ్లతో పోలిస్తే నీదే పెద్ద గుణం ఓ చార్లీ. మూతి నాకు చీచీ అయ్యా నీకు రాబీస్ వస్తుంది మళ్ళీ మూసా ఇచ్చేస్తా. ఇచ్చేస్తా 3, 2, 3 కళ్ళుది కళ్ళు కాదు. సో ఇప్పుడైతే నీకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట. మనకి తెలిసిన ఫ్యాన్ పేజ్ అయితే మనకి నీ బర్త్డేకి పంపించింది. కాకపోతే ఈ రోజు రిసీవ్ చేసుకుని బిజీ ఉండి జర 3 వారాలు అయిపోయింది. టైం చెప్పి పేరు ఇట్స్ మై ఫ్యామిలీ అన్నది ఏం ఏమైంది మీరు మాట్లాడతారు కదా. సో సారీ అక్క, నాకు కూడా పేరు తెలియదు. ఇట్స్ మై ఫ్యామిలీ అంట. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ అంత దూరం నుంచి గిఫ్ట్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓపెన్ చేయలేదు నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు పూజీ? ఓపెన్ చేయి, చెప్పు థ్యాంక్ యూ చెప్పు. చెప్పిన కాదు పేరేంది థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంత యాక్టిట్యూడ్ ఉంటుంది హీరోయిన్. మాకే రాలేదు ఇప్పటిదాకా. మన తేజు డీకి అయితే వచ్చిన డి తేజు ఓపెన్ ఛాలెంజ్ నాన్న చేసిండు. ఓపెన్ ఛాలెంజ్ అంట. సో మాకు కూడా రాలే ఇప్పటిదాకా. తేజుకి అయితే వచ్చింది. కంగ్రాచులేషన్స్ తేజు. ఇప్పుడు మామూలు మాట నా అంత దూరం నుంచి రావడం అంటే ఇట్లా ఇబ్బందికి మెల్లిలాగా వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఒకసారి చెత్తకుండా దొరికినావా? సేమ్ యాసిస్ ఉంది కదా చూసుకొని అట్లా నవ్వు మళ్ళా.
So guys, చెప్పు ఎట్లేదు అందం అంటే తేజుకి. ఎట్లేదు ఎట్లేదు చెప్పు బాగుంది. బాగుందా బాగుందంటే ఎంత బాగుంది ఆ? అయ్యా చెప్పు థ్యాంక్ యూ సో మచ్ చెప్పు ఇట్లాంటి ఇట్లాంటివి కావాలని చెప్పు అనుకో సో మచ్ మై ఫ్యామిలీ. ఇట్స్ మై ఫ్యామిలీ అక్క తేజుకి 2 చాక్లెట్లు 4 బిస్కెట్ ప్యాకెట్లు వాడేది అట్లనే. ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఖుషి అవుతుంది ఇంకా ఖుషి అవుతుంది వీటికన్నా ఇవి ఇచ్చినాక ఎక్కువ ఖుషి అవుతుంది అనమాట ఒక కుర్కుర ప్యాకెట్ వాడిస్తే చాక్లెట్ ఇచ్చిన నేను ఖుషి అవుతాను బట్టి. అబ్బా అది మనం ఇస్తే ఎట్లా చేస్తుంది? నెక్స్ట్ ఇయర్ నమ్మితే అదే ఎపిసోడ్ అయితే చూపి మంచిగా చూపి ఇట్లా లేచి నించొని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఎట్లా అనిపిస్తుంది నీకు గిఫ్ట్ బాగుంది. ఒక్కట్లో వచ్చి అన్ని బాగుంటాయి మనకి నన్ను ఎప్పుడో పంపిస్తే ఇప్పుడు తీసుకొచ్చిన. చూపి మరి మంచిది థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ఫ్యామిలీ. ఇట్స్ మై ఫ్యామిలీ. మా తేజ్కి ఇంకా చిన్నపిల్ల అనమాట మేము చెప్తేనే అన్ని చెప్తాది మరి చెప్పు మరి నేనే చెప్తున్నా అప్పటి నుంచి మరి చెప్పు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మై ఫ్యామిలీ. ఇష్మయ ఇట్స్ మై ఫ్యామిలీ. ఇట్స్ మై ఫ్యామిలీ. ఇట్స్ మై ఫ్యామిలీ. చిగురానికి అర్థం. ఓకే గైస్ సో గైస్ చూసుకుంటే అయితే మన తేజ్కి అయితే మంచి గిఫ్ట్ వచ్చింది అన్నమాట ఇప్పటిదాకా మాకు కూడా రాలేదు ఇచ్చుడేనా అని ఫుల్ కొట్టినవా? ఎప్పుడు ఉత్తికి అలా సో గైస్ చూసుకుంటే అయితే మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిన అనమాట ఇచ్చిర్రు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా జర మాకు కూడా మా ముఖాన్ని కూడా అట్లాంటి గిఫ్ట్లు పడేది జర మాకేంటి అడుక్కుంటుండు అడుకోవాల్సి వస్తుంది మరి ఏం చేయాలి చెప్పు ఓకే రైట్ బాయ్.